2025 మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని విశాఖ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ పోస్టులను 20 నుంచి 25 లక్షల రూపాయలకు అమ్ముకున్నారన్నారు. ఈ స్కామ్ అంతా మంత్రి లోకేష్ కనుసన్నలోనే జరిగిందని ఆరోపించారు. మెగా డిఎస్సీ ఉందో దగా జరిగిందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ దళితులు ఎవరైతే ఉన్నారో దళితులపై అయినా ఈ ప్రభుత్వం దాడి చేస్తుంది. ఎందుకంటే దళితుల పేరుతో ఉన్న ఏదైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు కూడా క్రిస్టియన్లో కన్వర్ట్ చేయాలి, వాళ్ళకి ఎస్సీ కోటా రిజర్వేషన్ ఏదైతే ఉందో డిఎస్సీలో వాళ్ళు తొలగించాలని చెప్పేసి మనం చెప్తే చాలామంది ఈ విషయం మీద చాలా భయభ్రాంతులకు గురై కోర్టుల వారు కూడా ఆశ్రయించే పరిస్థితి కనబడుతుంది. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల్ని ఈరోజు డిఎస్సీలో నియమించడం జరిగింది. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి. మరి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉండి సంతకాలు పెట్టి సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత ఈవేళ డిఎస్సీలో పూర్తిగా దగా తప్ప ఎక్కడా కూడా మెగా కనపడలేదు. ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బీఈడీ చేసిన విద్యార్థులందరూ కూడా మెగా డిఎస్సీ తీస్తున్నారు. మాకందరికీ ఉపాధి దొరికింది, ఉద్యోగం వస్తుందని ఆశలు నెరవేరితే ఈవేళ స్పోర్ట్స్ కోటా చెప్పి లక్షల రూపాయలు వెచ్చించి ఈవేళ లోకేష్ నాయకత్వంలో ఇవాళ అమ్ముకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఇదంతా విద్యార్హతలు ఉన్నప్పటికీ ఇవాళ ఉద్యోగం రాలేనటువంటి పరిస్థితి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.